వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాభలాత్ కృత్యభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అస్మన్ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. భగవద్భాగవత ఆచార కటాక్షం చేత 11 పాసురాల వరకు మనం అర్థాన్ని విన్నాం. ఈ రోజున 12వ పాసురాన్ని వినబోతున్నాం. 11వ పాసురంలో తన యొక్క వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించేటువంటి గోపాల వంశమునకు చెందినటువంటి ఒక గోపికను నిద్రలేపడం మనం చూసాం. ఈ రోజున ఈ గోపాలుడు కూడా చక్కటి సంపద కలిగినటువంటి వాడు. అటువంటి గోపాలుని యొక్క చెల్లెల్ని నిద్రలేపుతున్నారు. కాకపోతే ఈ గోపాలుడి యొక్క సంపద కూడా మిక్కిలి గొప్పది. 11వ పాసురంలోనేమో అన్ని ఆవుల మందల యొక్క పాలను పితికెడి సామర్థ్యము కలిగినటువంటి గోపాలుడు. ఇక్కడ పాలన్నీ కూడా దారాలు దారాలుగా కారి ఇల్లంతా బురదైపోతుంది. అంటే ఆ పాలని పితకడానికి కూడా దగ్గర లేనటువంటి గోపాలుడు. అదేంటి అంటే వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించాలి కదా, అప్పుడే కదా భగవంతునికి సంతోషం అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడేంటి ఈ గోపాలుడు ఆ యొక్క ఆవుల యొక్క పాలని పితకకుండా అలా వదిలేశాడు. తద్వారా ఆ దూడలు వచ్చి వాటి పొదుగుల్లో మూతి పెట్టినట్లుగా భావించి పాలను ధారలుగా 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 స్రవించాయి. మరి ఇప్పుడు ఈయన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించట్లేదు కదా. ఇదేంటి అంటే ఈ గోపాలుడు ఎప్పుడు కృష్ణ పరమాత్మతోనే తిరుగుతూ ఉండేవాడు. మనకి కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఆజ్ఞాకర్మలని, అనుజ్ఞాకర్మలు అని. ఆజ్ఞాకర్మలు అంటే భగవంతుడు వేద ఇతిహాస పురాణాల ద్వారా ధర్మశాస్త్రాల ద్వారా ఇవి చేయండి అని చెప్పి ఆజ్ఞాపించినటువంటి కర్మలు. అనుజ్ఞాకర్మలు అంటే నేరుగా భగవానుడే ఉన్నప్పుడు అతనితోని ఉంటూ చేసేటువంటి కర్మలు. అగో ఈ గోపాలుడు అనుజ్ఞాకర్మను చేసేటువంటి వాడు. మరి అలాంటప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోతే దోషం కలగదా అంటే ఏమాత్రం కలగదు అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. మత్ కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యతి తత్కర్మ కుర్వతే నిత్యం తిస్రః కోట్యో మహర్షయః. అంటే నాకు సంబంధించినటువంటి కైంకర్యంలో ఉంటూ ఒకవేళ ఎవరైనా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించకపోయినట్లయితే ఏ దోషము కలగదు. అలాంటి వారి యొక్క కర్మలు చేయడం కొరకు 3 కోట్ల మంది మహర్షులు వేచి చేస్తూ ఉంటారు అని చెప్పారు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు సాయంకాలం అవుతుంది, సంధ్యావందనం చేయాలి. కానీ రంగనాథుడి సేవలో ఉన్నాడు, అలంకరణలో ఉన్నాడు, ఉత్సవంలో ఉన్నాడు. ఆ సమయానికి సంధ్యావందనం చేయాలి కానీ చేయలేదు. దానివల్ల దోషమేమీ లేదు. అలాంటి వాళ్ళు విడిచిన కర్మలను చేయడం కోసం 3 కోట్ల మంది ఋషులు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటారని పరమాత్మే స్వయంగా చెప్పాడు. దాని అర్థం కర్మలు మానమని కాదు. ఒకవేళ భగవంతుని కార్యంలో నిమగ్నమై ఉండి కర్మలు చేయకపోయినా దోషం రాదు అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. మరి ఇంత సంపద ఎట్లా వచ్చిందండి గోవులకు? ఇంత గొప్ప పాలని సమృద్ధిగా ఇచ్చేటువంటి సమృద్ధి ఈ గోవులకు ఎలా కలిగింది అంటే అవి మేసే మేత వల్ల కాదు. కృష్ణ పరమాత్మ వాటిని తీసుకుని వెళ్ళి చక్కగా వేణుగానాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఆ వేణుగానాన్ని వింటూ ఆ తర్వాత కృష్ణుని యొక్క స్పర్శను పొంది అంటే ప్రతిరోజు సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మ ఆ గోవులన్నింటినీ ఇలా నిమురుతాడు. ఆ స్పర్శ వల్ల కలిగినటువంటి చక్కటి సమృద్ధి. అంటే వేణుగానానికి అంత శక్తి ఉందా అంటే మరి ఆ రోజుల్లో కృష్ణ పరమాత్మ వేణుగానం వాయిస్తూ ఉంటే దూడలన్నీ కూడా ఆవులు దూడలన్నీ కూడా చెవులు రిక్కించి మరి అలా వింటూ ఆనందంగా ఉండేవి. ఎలా ఉంటుందో ఆ వేణుగానం ఒక్కసారి చూద్దాం.
చక్కగా వేణుగానాన్ని ఆస్వాదిస్తూ ఆ గోవులన్నీ ఎంతో గొప్ప సమృద్ధిని కలిగి ఉన్నాయి అని చెప్తారు. ఈ రోజున ఎంతో గొప్ప పాలిచ్చేటువంటి సమృద్ధి కలిగినటువంటి గోవులు ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క పాలను పితకకుండా వెళ్ళినటువంటి గోపాలుడు, అటువంటి గోపాలుని యొక్క చెల్లెలా అని ఈ పాసురంలో నిద్రలేపుతుంది గోదాదేవి. ఒకసారి మనం పాసురాన్ని అనుసంధానం చేద్దాం. 12వ పాసురం. కనైత్తిళం కత్తెరుమై కన్నుక్కిరంగి నినైత్తు ములేవళియే నిన్ను పాల్సోరా நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மணத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தார் நெடுந்திராய் ஈதென்ன பேரிரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோ రెంబావాయ్. ఇళంగై తెరుమై లేగ దూడలు కలిగినటువంటి గేదెలు, కనైతు అరిచి అరిచి ఉండగా, కన్నుక్కు ఇరంగి దయతో అయ్యో ఇంకా దూడలు రాలేదేమిటి అని. అంటే ఏమిటి అర్థం? ఉదయాన్నే గోపబాలకులు ఈ దూడలను విడిచిపెట్టాలి, అవి వెళ్ళి గేదెల దగ్గర పాలు తాగాలి. కానీ ఆ దూడల్ని విప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఆ గేదెలు అరుస్తూ అరుస్తూ తమ దూడలు వచ్చి తమ శిరలలో మూతి పెట్టినట్లుగా భావించి ధారలు ధారాలుగా పాలను కురిపిస్తూ ఉన్నాయి ఆ గేదెలు. నినైత్ ములేవళియే నిన్ను పాల్సోరా, తమ గేదెలు వచ్చినట్లుగా భావించి పాలను రవిస్తూ ఉండగా, నైతిలం చేరాక్కుం నర్చెల్వం తంగాయ్, ఆ పాలతోని ఆ భూమి అంతా బురద బురదగా అయిపోయింది. అంతటి గొప్ప సంపద, చక్కటి సంపద కలిగినటువంటి గోపాలకుడి చెల్లెలా పడితలే వీళ్ళని వాసల్ కడైపత్తి. అమ్మ, ఉదయం మంచు కురుస్తూ ఉండగా నీ గుమ్మం ముందుకు వచ్చి ఆ గుమ్మాన్ని పట్టుకొని ఉన్నామమ్మా, నువ్వేమో నిద్ర నుంచి బయటికి రావడం లేదు, పైనుంచి మంచు పడుతూ ఉంది, మేమేమో ఆ గుమ్మాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. సినత్తిన తెన్నిలంగై కోమానే చేత, కోపము చేత దక్షిణ లంకను పరిపాలిస్తున్నటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి మనత్తుక్కు ఇనియాని, మనసుకు ఇంపైనటువంటి వాడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి పాడవం పాడగా నీ వాయి తెరవాయ్, మేము ఇంతగా కీర్తిస్తూ ఉంటే నువ్వు ఇంకా నోరు తెరవకుండా అలాగే పడుకున్నావా? ఇనిత్తాన్ ఎడుందిరా ఈదన్న పేరు రక్కం, అందరూ లేచి వచ్చినా నువ్వు ఇంకా నిద్ర లేవకుండా అలాగే పడుకున్నా, ఏమిటమ్మా ఇంత పెద్ద నిద్ర? అనెత్తిల్లెత్తారుం అరిందేలో రెంబావాయ్, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నీ సంగతి తెలిసిపోయిందిలే, ఇంకా లేచి రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు. ఏమిటి ఇందులో చమత్కారం అంటే, ఈ పాసురంలో చెప్పబడినటువంటి గోపిక చక్కటి సంపద కలిగినటువంటి గోపాలకుడి యొక్క చెల్లెలు, అందమైనటువంటి గోపిక. ఇక్కడ ఏమిటి అర్థం అంటే, ఒక వర్ణాశ్రమ ధర్మాన్ని పాటింపబడేటటువంటి ఒక గోపాలుడిని ముందు పాసురంలో చెప్పి, ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా అలా వదిలేసి కృష్ణుడితో పాటే తిరుగుతున్నటువంటి ఒక గోపాలుని యొక్క చెల్లెలా అని చెప్పారు. అంటే ఏమిటి, ధర్మాన్ని పాటించడమా పాటించకపోవడమా? ఏది కరెక్ట్? మనం కొత్తగా ఏం రూల్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏది చేసినా కూడా సంతోషించాల్సినటువంటి వాడు, ఫలాన్ని ఇవ్వాల్సిన వాడు పరమాత్మ. కాబట్టి ఆయన సంతోషించడం చాలా ముఖ్యం. చూడండి, శ్రీరామేడలో మనకు కనబడుతుంది, ఎప్పుడో కైకేయికి ఇచ్చేటువంటి వరాలకు కట్టుబడి ధర్మపాసేన సంయత అని అంటాడు వాల్మీకి మహర్షి. ధర్మము అనే పాశముల చేత, తాడు చేత కట్టబడి దశరథ చక్రవర్తి సాక్షాత్ ధర్మమైనటువంటి రాముణ్ణి అడవులకు పంపించాడు. పంపించి తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు కదండి. ఎప్పుడో ఇచ్చిన మాట కోసం మరి రాముడు సాక్షాత్ ధర్మం కదా, రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు కీర్తించాడు. రాక్షసుడు ఏ వశిష్ఠుడో, ఏ కైకేయో, సుమిత్రనో, కౌసల్యనో, ఇంకా అయోధ్యావాసులో కీర్తించలేదు. రాముడి చేత బాణపు దెబ్బ తిన్నటువంటి మారీచుడు అనే రాక్షసుడు ఈ మాట అన్నాడు. ఏ మాటని? రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపమే శ్రీరాముడు అని. మరి అటువంటి శ్రీరాముడు సాక్షాత్ ధర్మం, ఆయన్ని వదిలేసి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అదే భాగవతంలో మనకు వృత్తాంతం కనబడుతుంది, దదిభాండుని వృత్తాంతము అని. ఏంటో దదిభాండుని వృత్తాంతం? అతనికి ఏదో పేరుందండి, కానీ పెరుగు నమ్ముకుంటూ ఉండేవాడు కాబట్టి దదిభాండుడు అనే పేరు వచ్చింది. ఆయన వాస్తవానికి పేరు అది కాదు, ఇంకే వేరే ఏదో అయి ఉండవచ్చు. ఆయన ఊరంతా తిరిగి పెరుగు అమ్ముకొని కుండలు నెత్తిమీ పెట్టుకొని వస్తూ ఉంటాడు.
ఈ కృష్ణుడు అన్ని చిలిపి చేష్టలు చేసి యశోదకు పట్టుబడి యశోద శ్రీకృష్ణుడిని పట్టుకొని కొడదాము అని తిరుగుతూ ఉండగా పారిపోతూ వస్తుంటాడు. అప్పుడు ఈ దదిబాండు కనపడతాడు. తాత నన్ను కుండలో దాచిపెట్టవా అని అంటాడు. సరేరా అని చెప్పేసి ఆ కృష్ణుడిని కుండలో దాచిపెట్టి మూత పెడతాడు. యశోద వస్తుంది. తాత, ఇక్కడ కృష్ణుడు రావడం నువ్వేమన్నా చూసావా అంటే, ఎవరమ్మా కృష్ణుడు అని అడుగుతాడు. నల్లగా ఉంటాడు, నెమలి పింఛం పెట్టుకొని ఉంటాడు, ఏదో గుర్తులు చెప్తుంది. ఓ అతడా, అదిగో అక్కడేదో అలికిడి వినపడుతుంది, అటు వెళ్ళి ఉంటాడేమో అమ్మా అని అబద్ధం ఆడతాడు. అప్పుడు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కృష్ణుడు తాత మూర్తివా అంటాడు. అప్పుడు అలా ఎలా తీస్తాను, నువ్వు నాకు మోక్షం ఇస్తా అంటే తీస్తాను అంటాడు. అలా వారిద్దరి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. అప్పుడు అనుకుంటాడు పరమాత్మ, వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి దశరథ చక్రవర్తి ఎన్నో శాస్త్రాలు చదివినా కూడా సాక్షాత్ ధర్మమైనటువంటి రాముడిని వదిలిపెట్టాడు. ఏం జరిగింది? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ ఈ దదిబాండు పెరుగు పాలు అమ్ముకునేవాడు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని మోక్షం ఇచ్చేవాడు కృష్ణుడే అని కృష్ణుని మోక్షాన్ని ప్రార్థించాడు. మరి ఇక్కడ దదిబాండు ఆడింది పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం ఆడిన వాడికేమో మోక్షమా, అక్కడ ధర్మానికి కట్టుబడిన వాడికేమో మరణమా? అంటే ఏంటి అర్థం ఇక్కడ? సాక్షాత్ ధర్మం పరమాత్మ. ఆ పరమాత్మకు ప్రీతి కలిగించే విషయమే, సంతృప్తి కలిగించే విషయమే మనకు మోక్షాన్ని ఇస్తుంది, సకల సంపదలను మనకు చేకూరుస్తుంది. కాబట్టి ఆ కృష్ణుడితోనే ఎప్పుడు ఉండేటువంటి గోపాలుడు కాబట్టి తన ధర్మం ఏంటి? ఈ దూడలను విప్పాలి, ఆ పాలలు పితకాలి, వీటన్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి సాక్షాత్ ధర్మమైనటువంటి కృష్ణుడితోనే తిరుగుతున్నాడు గోపాలుడు. అటువంటి గొప్ప సంపద కలిగినటువంటి ఓ గోపిక. సంపద అంటే ఏంటంటే అర్థం, ఐశ్వర్యం అంటే ఏంటి అర్థం? పరమాత్మ కైంకర్యమే ఐశ్వర్యం. ఎప్పుడూ పరమాత్మతో చేరి ఉండి ఆయనకు పలు విధాలైనటువంటి కైంకర్యం, సేవ చేయటం. ఎప్పుడు కృష్ణుడు హాయిగా ఈ గోపాలుడు చేయి మీద చేయి వేసుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఈ గోపాలుడు కృష్ణుడి యొక్క ఈ మురళిని అంటే ఫ్లూట్ని, కొమ్ము బూర, ఇంకేవో కొన్ని పదార్థాలను మోస్తూ కృష్ణుడితో వెళుతూ ఉంటాడు. అలా కృష్ణ కైంకర్యం ఉన్నటువంటి వాడు ఈ గోపాలుడు. అటువంటి గొప్ప కైంకర్యం గల ఓ గోపిక, నువ్వు నిద్ర లేవలసింది, రావలసినది అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. రేపటి రోజున మరొక పాసుర అర్థాన్ని మనం చూద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేదవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.